అట్రాసిటీ మీద కూడా మాకు న్యాయం జరగాలి. మా వర్గాల్లో కూడా పేదోళ్ళకు అన్యాయం జరుగుతుంది, దాని మీద కేసులు లేవు, కేసులు పెట్టాలి. మీరే అన్నారు కదా ఎస్సీ ఎస్టీల కంటే కూడా అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ ఆలోచన చేసి ఏమన్నాడు, మా ఎస్సీ ఎస్టీకు అన్యాయం కూడా నేసం బీసీకు అన్యాయం కూడా అన్నాడా లేదా? అట్లా ఆ పాయింట్ మీద ఎందుకంటే ఇలా కాంచీరామ్ గారు గురించి ఆయన భారత రత్న ఇవ్వాలని ప్రధానమంత్రికి లెటర్ రాసిండ్రు బాబు. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ రాహుల్ గాంధీ. అంటే నా ఉద్దేశంలో ఒక ఆలోచన చేయమని చెప్తున్నాను. నేను వద్దాను పార్టీ పెట్టుకుంటాం ఎవడొద్దంటు, కానీ పార్టీ పెట్టడానికి డబ్బులు ఎవరు ఇవ్వాలి? అప్పుడంటే ఉద్యోగం నడిచింది. ఆయన ఉండే కదా ఇది జయశంకర్ గారు, నా ముందే 2-3 సార్లు ఎవరు మందలించిండు, ఎవరిని మా కేసీఆర్ గారు మందలిస్తే నేను అడిగిన ఈ ప్రొఫెసర్ ఇట్లా మాట్లాడుకున్నట్టు హనుమంతరావు నేను ఏం చేయాలని చెప్పు, ఉద్యమంలో ఉన్నా ఆయన డబ్బులు ఎక్కడికైనా తెలుసుకున్నా కాబట్టి నేను ఓర్పు చేస్తున్నాను. ఇది చిన్న మాట నేను ఎక్కువ మాటలు తింటున్నా, కానీ నేను ఒక ఉద్యమంలో ఎవడో నడిపించాలి కదా, నా దగ్గర అయితే డబ్బులు లేవన్నాడు. కనుక నా ఉద్దేశంలో మనం సాధించుకోవడానికి తప్పనిసరిగా మనం బడ్జెట్ పెరగాలి. అదేవిధంగా ఏది ఎస్సీ ఎస్టీకి నీరు కావాలి, దాని తర్వాత 42% గురించి మనం తప్పనిసరిగా బడ్జెట్ పెరగాలి. ఎస్సీ ఎస్టీ కేసులో ముందులో ఏదైతే ఎస్సీలకు పెడుతున్నారో అదేవిధంగా మన దాంట్లో కూడా మన పూర్వుల మీద కొందరు శాఖల మీద వాళ్ళు కూడా పరిశ్రమ ఉంది. కనుక నా ఉద్దేశంలో నేను కాంగ్రెస్ చాలా మంది అంటే కాంగ్రెస్ వేరే పార్టీకి పెట్టాలని నేను పోయేటువంటి కాదు, పోయి స్వచ్ఛత ఇదే పార్టీ, కానీ పార్టీలో ఉండి వచ్చారు. అది నాకు వచ్చేది. ఇప్పటిదాకా ఈ వేసి కూడా ఎందుకు పెరిగింది? హనుమంతరావు కాంగ్రెస్ అంటే హనుమంతరావు కాంగ్రెస్ అంటే హనుమంతరావు అనే పేరు వచ్చింది కనుక మీ ఎంబడి ఉంటారు. సత్యనారాయణ గారు కానీ ఆర్కే గారు అందరం కూడా తప్పనిసరిగా యుద్ధం చేద్దాం. ఎవరు ఇళ్ళకి క్యూఏట్ కావద్దు అనేది ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు పెడతారు శాఖలైన అడ్వాన్స్ కాగానే ముదిరాజులు ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ దాంట్లో టెక్నిక్ మనోళ్ళు కూడా దారిపోతారు. అన్న నేను ఎంతో మంది లీడర్లను చేసిన లెక్క చెప్తా, చాలా మంది ఎస్సీ లీడర్లను చెప్పుకుంటారు, కానీ ఎవరికి తయారు చేయలేదు. నేను చేసిన ఎస్సీలో చేసిన, ఎస్టీలో చేసిన, బీసీలో చేసిన. అది నాకు ఏదైనా ఇవాళ ఆయనను ఎప్పుడైతే కాశీరావుకు భారత్ రత్న ఉన్నప్పుడే నాకు అర్థమైపోయింది ఆయనలో కమిట్మెంట్ ఉన్నది. ఆ కమిట్మెంట్ చేయాలనేది మనం ఆలోచన చేయాలి. నాకు చదువు వచ్చినా లేకపోయినా 2000 బట్ ఇక్కడ పోయినా నాకు ఎందుకు వస్తుంది? ఎందుకంటే అనుకుంటున్న పబ్లిక్ మనిషి. అందుకే నా ఉద్దేశంలో ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన వసుధాచారి గారు కూడా మొన్న మాట్లాడారు. పదవి సరి కాకపోతే నేను ఏ పదవి లేకుండా అప్పుడు టాలెంట్ ఉంది, టాలెంట్ ముందు వచ్చేది. నేనేమన్నా ఆర్డర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఎవరు రాజకీయంలో లేడు. సెల్ఫ్ ఫైట్ తోటి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ వస్తే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా బీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి దగ్గర దాకా పోయినోడు ఎవరు లేడు. నాకు ఒకసారి ఛాన్స్ వస్తే మా వల్లే చెప్పబట్టి నిత్యారెడ్డి ఎవరు వ్యతిరేకం చేయలే. ఇది కూడా చెప్తున్నా నేను. ఎందుకంటే బ్రహ్మానంద చెప్పిండు నో ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్, ఇట్స్ రాజీవ్ చాయిస్, ఐ విల్ సపోర్ట్ అన్నాడు. కానీ మనోళ్ళకి ఎగిరి సార్ అలాంటి ఒక బీచ్ అయింది, అది పంచాయతీ ఉండకపోతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. మనలో యూనిటీ లేదు. ఎంతసేపటికి నేనంటే నేను కూడా మొన్న ముగ్గురు నిలబడ్డాను బీసీసీ ప్రెసిడెంట్. నేనన్నా నేను నిలవడానికి పోయి ముగ్గురు నిలబడితే మళ్ళీ వేరేవాడు వస్తాడు, మనం కొట్టాడు వద్దని మహేష్ సపోర్ట్ చేసిందా లేదా? ఆ ఆలోచన మనలో ఉండాలని ఏదైనా సత్యనారాయణ గారు ప్రోగ్రాం తీసుకుంటే తప్పనిసరిగా దీంట్లో దత్తన కూడా చొరవ తీసుకొని రాహుల్ గాంధీని కలుద్దాం. ఎందుకంటే రాహుల్ గాంధీని కలిస్తే ఆయనలో ఏమున్నది తెలిసిపోతుంది. ఆయన ఎందుకంటే అవతల బిఎస్పీ పార్టీ ఎవరైతే యూపీలో పవర్ఫుల్ ఉన్నదో ఆ పార్టీ నాయకుడు ఏదైతే ఆయన ఉద్యమం వడుగు మెలగిన వర్గాలు గురించి ఆలోచన చేశాడు కాబట్టి ఆయన భారత్ అంతా ఇవ్వాలనుకున్నాడు. దాంతో ఆయనలో మార్పు ఉన్నది. ఆ మార్పును మనం ఉపయోగించుకోవాలని కోరుకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పినట్టు బీసీలకు సమస్య
రాహుల్ గాంధీని కానీ ఎవరిని కలవడానికి కూడా ఏ అవకాశం ఇచ్చినా కానీ అందరూ కూడా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఏంటంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఈ అసెంబ్లీ సెషన్లోనైనా కానీ కార్యరూపం రావడానికి కొరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ బడ్జెట్ సెషన్లోనే దానికి పూర్తి స్థాయి రూపం రావాలనేటటువంటి ఉద్దేశంతో మనం ఇప్పుడు అన్ని సంఘాలు అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనేటటువంటిది ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాము. అండ్ మొట్టమొదటి సబ్జెక్ట్గా ఈసారి చేసుకున్నది ఏంటంటే ఇది బడ్జెట్ సమావేశం కాబట్టి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ హామీలో 1,00,000 కోట్ల బీసీల బడ్జెట్ ఇస్తానని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి ఈ 2 కన్సిక్వెంట్ ఇయర్స్లో కూడా మొదటి సంవత్సరంలో కూడా 9,000 కోట్లు, అదేవిధంగా రెండో సంవత్సరంలో 11,000 కోట్లు కేటాయించినప్పుడు కూడా ఖర్చు రూపంకి వస్తే మాత్రము ప్రతి సంవత్సరం 2,000 కోట్లు జీతభత్యాల కంటే ఎక్కువ ఖర్చు అయినటువంటి విషయము మనకందరికీ తెలిసిందే. అంటే దాదాపు 4,000 కోట్లతోటి 2 ఆర్థిక సంవత్సరాలు కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఏంటిదంటే 3వ సంవత్సరము, ఈ 3వ సంవత్సరంలో కూడా వాళ్ళ లెక్క ప్రకారము ఇంకా 56,000 కోట్లు ఈ 3 ఇయర్స్ లో కూడా కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ఈ 56,000 కోట్లు వాళ్ళు కేటాయించాలి. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు బీసీ సబ్ ప్లాన్ అనేటటువంటిది కూడా వాళ్ళు తమ హామీలో తీసుకొచ్చారు. బీసీ సబ్ ప్లాన్ ప్రకారం 50,000 కోట్లకు ఒక రూపం తీసుకురావాల్సినటువంటి ఉంది. ఆ రోజు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే ఎస్ఎఫ్సి స్థాయిలో కూడా బీసీ ఆర్థిక సంస్థను పరిపుష్టి చేస్తామని చెప్పేసి, అదేవిధంగా అర్హులైనటువంటి వాళ్ళు కానీ ఔత్సాహిక వాళ్ళందరూ కూడా పారిశ్రామిక రుణాలే కానీ ఆర్థిక చైతన్య కానీ ఇస్తామని చెప్పడం కాకుండా రాజీవ్ ఆవాస యోజన అనేటటువంటి వ్యక్తి దాదాపు కొన్ని లక్షల మంది అప్లికేషన్ పెట్టుకునేటువంటి విధంగా ముందుకొచ్చినటువంటి పరిస్థితి కూడా గుర్తు చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ₹1,00,000 కేటాయిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిండ్రు. అది కూడా ఇంతవరకు కూడా కార్యరూపం తెచ్చలేదు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్ టోటల్ ఫీజు బకాయిలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాము. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా చేస్తామని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి వరకు అదేవిధంగా కుల వృత్తులను కుల సంఘాలను ఏర్పాటు చేసిండ్రు. కుల కార్పొరేషన్ కూడా ఇంతవరకు ₹1 కూడా కేటాయించలేదు. అదేవిధంగా ఎంపీసీ కార్పొరేషన్ కూడా ₹1 కూడా కేటాయించలేదు. కాబట్టి 56,000 కోట్లతోటి ఏదైతే సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి తక్షణమే అసెంబ్లీలో కూడా కార్యాచరణ కొరకు ఈ రోజు ఉన్నటువంటి సమావేశము డిమాండ్ చేస్తుంది. దాని ప్రకారము శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు దీని మీద ప్రధాన డిమాండ్ గా ఈ బడ్జెట్ సమావేశంలో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో కూడా అడకెక్కించినది. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా కండక్ట్ చేయడము అవసరం లేకుండా కానీ ఒక రూపం లేకుండా రాకుండా కానీ దాంట్లో కూడా ప్రభుత్వం ఏ రోజు కూడా చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేయకుండా ఏ రోజు కూడా ప్రధానమంత్రిని కూడా వెళ్ళకుండా కనీసం మేము ప్రయత్నం చేస్తున్నాం అక్కడ కేంద్ర ప్రభుత్వము కోఆపరేట్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేయకుండా ఈ 42% ఉద్దేశపూర్వకంగా అడగిచ్చినటువంటి సమస్యలు కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో కూడా లేవనెత్తాలనేటువంటి విధంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా స్థానిక సంస్థల కంటే కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే విద్యా ఉద్యోగాలు. ఈ విద్యా ఉద్యోగాల ద్వారా వరకు మాత్రమే ఈ బీసీ యువత కానీ విద్యార్థులు కానీ అదేవిధంగా అందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితిని 42% వస్తే తమ జీవితాలు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది అనేటటువంటి సబ్జెక్ట్ కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ 42%కు ప్రభుత్వం నుంచి ఎస్ఆర్ను తెప్పియాలి. మా చేతగాలు మేము చెయ్యమని తెప్పియాలి, లేదా దానికి ముందుకు పోవడానికి కార్యక్రమాన్ని తీసుకునే విధంగా ముందుకు తీసుకుపోవాలి. అదేవిధంగా బీసీ అత్యాచార నిరోధక చట్టము ఏదైతే ఉందో ఇది కూడా వాళ్ళు ఇనిషియల్ పీరియడ్ లో కూడా వాళ్ళు హామీలో కూడా పెట్టిండు, ఆ తర్వాత వెబ్సైట్ లో కూడా తీసేసిండు. ఇదొక మోసం కూడా చేస్తుండ్రు. కాబట్టి అత్యాచారాలు ఎందుకంటే పక్క స్టేట్
ఆంధ్రప్రదేశ్ లో కూడా బీసీ అత్యాచార నిరోధక చట్టం పెట్టిండ్రు. అదేవిధంగా యూనియన్ గవర్నమెంట్ రోహిత్ వేముల చట్టం అనేటువంటిది యూజీసీలో కూడా ఏర్పాటు చేసింది. అయితే ఏంటంటే అది సుప్రీం కోర్టులో కూడా పెండింగ్ లో ఉంది. కాకపోతే ప్రభుత్వము ప్రయత్నం చేస్తే అయ్యేటటువంటి అంశం కాబట్టి ఇంతవరకు కూడా దీనిలో ముందు పోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అసెంబ్లీలో కూడా దీనికి కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్ తోటి సమావేశం ఏర్పాటు చేసినాము. అందుకే అన్ని పార్టీల సభ్యుల శాసనసభ్యులను కూడా ఏర్పాటు చేసినాము. దీనికి తదనంతరంగా నెక్స్ట్ వీక్ పాండు యాదవ్ గారి నేతృత్వంలో వచ్చే వారము బీసీ సాధికార సభ భవన్లో కూడా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే రకంగా నెగ్లెక్ట్ చేస్తే దీని మీద ఒక బహిరంగ సభ రూపంలో కూడా దీని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సమావేశం ద్వారా హెచ్చరించేటటువంటి ఒక ప్రతిపాదన కూడా మేము ముందు పెడుతున్నాం. కాబట్టి దీంట్లో కూడా కంటిన్యూ చేయడానికి వరకు శ్రీ శ్రీనివాసరావు గారిని మాజీ మంత్రి గారిని ప్రసంగించాల్సిన ఉంటుంది. మన దానిలో ఒకటి దొంగలు జరిగినట్టు కొత్త ఇంట్లో ఇస్తాం ఇన్ఫర్మేషన్ ఆ టైప్ ఉంటుంది వ్యవహారం. కనుక మనం ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఒకటిగా ఆశమాషిగా తెలంగాణ రాలే, మీరు గాలికి తెలంగాణ రాలే. ఎంతో కష్టపడి వచ్చి తెలంగాణ చిన్న అటెండర్ ఉద్యోగం చేయాలని కొట్లాడతారు. కానీ ఐఏఎస్ తప్ప మీకు అందరూ ఉద్యోగులు, ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్ని కొట్లాడి మా కులం బాగుపడుతుంది, మా వర్గాలు బాగుపడతాయి, వ్యవసాయం బాగుపడుతుంది. అది ఇవాళ ఏమైపోయిందంటే వ్యవసాయం మొత్తం కిందికి వెళ్ళిపోయింది. వ్యవసాయంలో పనిచేసే కూలీలు 1000 రూపాయలు వస్తున్నాయి, కనీసం భూమిలో కూడా నాటేయడానికి కూడా 1000 రూపాయలు వస్తున్నాయి. ఇవాళ 50 రూపాయలు చూస్తే కాటు వస్తుంది, మన 50 కాటు వస్తుంది. ఆదేశంలో లేడు, మొత్తం కథం అయిపోయింది. కరెంట్ పోయింది, వ్యవసాయం పోయింది, కురుతులు పోయి చెట్టు మీద పెంచి పడిపోతే ఇప్పటికి ఎవరైనా ఆలోచన చేసిందా? ఒక కులం చచ్చిపోతారు, ఎవరు చచ్చిపోతారు, ఏమి చచ్చిపోతారు కూడా సంఘాలు ఆలోచించారు. ఈ 2 ఏళ్లలో 350 మంది చనిపోయారు చెట్టు మీద పిచ్చిపడి. ఈ దగ్గర వాళ్ళకు ₹1 లేదు. ఎవరైనా చచ్చిపోతారని తెలిసి చెట్టు ఎక్కుతారా? బస్సు కూడా ఎక్కుతారు, చెట్టు బాగా బస్సు ఏం పేరు కూడా ఎక్కుతాడు. రే బాబు ఎలాగ మేనర్స్ ఎవరు చెట్టు ఎక్కుతారా? పై చెప్పండి. బాగా పైసలు ఉన్నాడు, మామూలుగా డబ్బులు కూడా ఎక్కువ చచ్చిపోతాం కింద చచ్చిపోతాం. ఎందుకంటే 70 ఏళ్ళు ఉన్నాడు చెట్టు ఎక్కుతాడు, చచ్చిపోతాడు. 300 మంది చచ్చిపోయారు. కనీసం చచ్చిపోయిన పైసలు ఏంటంటే అవి కూడా ఇస్తే ఇంత దౌర్భాగ్యం. చేప పిల్లలు కథమైపోయినాయి, గొర్రెల పైసలు కథమైపోయినాయి. మీ ఎంబీసీ జాతరలు అడిగి అంతరించిపోతుంది, ఉద్యోగాలు అంతరించిపోతుంది, జాబులు అంతరించిపోతున్నాయి. మళ్ళీ బీదలకి వచ్చి తిండిలేక చచ్చిపోయిన పరిస్థితి వచ్చింది. రామకృష్ణ మేము ముట్టడించినాము, ఐఎన్ఎస్ ముట్టడిస్తే 4 రోజులు ఇస్తాను, సమ్మె కూడా వేసింది. వాళ్ళని భయపెట్టించి కథం చేశారు. ఇలా 12,50,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఏడుస్తా ఉన్నారు. బడ్జెట్ లేదు కనుక 42% న్యాయమైన 3 డిమాండ్ల మీద మనం కొట్లాడడం. దయచేసి మళ్ళా గవర్నమెంట్ విచారణనే పోయి పాలాభిషేకాలు కులాభిషేకాలు వేసి ఆ విధంగా చేయగొట్టి బ్రహ్మాండంగా వాళ్ళ అంటే కదా మన వీక్ పాయింట్ తెలుసుకున్నాడు. వీళ్ళకి ఏమి చేయకుండా మళ్ళీ ఎలక్షన్ కన్నా ముందు వీళ్ళందరినీ ఒక 50 మందిని మంచిగా మేనేజ్ చేసి పిలిపించి గవర్నమెంట్ రాదని చేస్తాను, రాస్తాం, బాండ్ పేపర్ రాసిస్తాం కదా. ఇప్పుడు ఇంకా బంగారు పేపర్ రాసిస్తామని ఒప్పుకుంటారు. విడగొట్టచ్చు కులాలని కానీ కులాలని కూడా విడిపోతుంది. పుట్టమని చెప్తాడు, నేను ముందు కాపు వీటికి పోతే పిలుస్తాను ఫోన్ పని చేసిన మన నాయకత్వాలు మనం తింటారు. మన వాళ్ళే ఇద్దరు తీస్తారు, మన వాళ్ళే సపోర్ట్ చేస్తారు మంది. కనుక మన వాళ్ళని ముందు సెక్రెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక వర్గాన్ని అనడం తప్పది. మనం ఎవడేమన్నా చేసిన తర్వాత కూర్చోబెట్టింది సీట్లు చేస్తారని తెలుసు కదా. అన్నప్పుడు మనం ఏం చేద్దామని ఆలోచన చేయాలి. జనానికి ఇన్ని అబద్ధాలు మాట్లాడి గవర్నమెంట్ రూల్ చేసినప్పుడు ఇన్ని అబద్ధాలు ఎట్లా సాధ్యమైతే అడగలేదు. కనీసం ఇంతమంది ఉండి హనుమంతనం ఖచ్చితంగా ఏం చూస్తారు అనుకున్నాం. గ్యారెంటీ అయిపోయినా ఉద్యోగం జరుగుతుందా అక్కడ చూస్తూ ఆయన పిచ్చుడు తెలంగాణ 2 రాష్ట్రాలు లేడు. ఆటోమేటిక్గా వస్తే పిలిచి ఇస్తారనుకున్నా ఏడున్నా కనీసం అడిగేటం లేదా, మాట్లాడటం లేకపోయినా. కనుక మరి ఇంత కష్టపడుతుంది సంఘనాయకులు. సగం మీటింగ్ పెట్టాలంటే రౌండ్ టేబుల్ పెట్టాలి, మామూలు మాట కాదు. వాళ్ళ తిప్పలు పడి వాళ్ళ కంపెనీ వాళ్ళ ఆరాటం ఏదో సాధిద్దామని చెప్పి మరి నట్లాడుతున్నారు. దానికి మనము కరెక్ట్ కొట్టాలి, చూసి కొట్టాలి. ఇప్పుడు ఒక చిన్న ఉంగరము
లెక్క పుల్ల పడిపోయింది. కోర్టులో జల్లాడితే దొరుకుతుందా? ఏడవడం పోయింది అంటే కరెక్ట్ మందు పెట్టాలి. ఎన్నోకాలు దెబ్బ తగ్గుతుంది, కుడికాలు మందు పెట్టి కలుగుతుందా? ఆడిని దెబ్బతలుగా పెట్టాలి. అసలు మందు ఎక్కడ పెట్టాలా, ఏం చేయాలి గురి చూసి కొడితేనే అవుతుంది. ఇలా మేము ఉన్నప్పుడు రాజ్యసభలో వచ్చినా కొట్లాడినాం, అసెంబ్లీలో కొట్లాడినాం, ఇంట్లో కొట్లాడినాం. మా పార్టీలో సరైనటువంటిది ఎన్ని ఇస్తే 4 ఇప్పించుకున్నాం, ఎంపీ ఇప్పించుకున్నాం. ఎంపీసీ కూడా మంత్రిత్వ శాఖ వాళ్ళని మన కావాలనుకున్నాం, మన కాంపిటీషన్ ఏర్పాటు చేసుకున్నాం. సరే బడ్జెట్ ఒక రూట్ అయితే వేసాం, రూట్ ప్రకారం వేసాం. ఎవరు వచ్చినా పెట్టాలి ఇవ్వాలనేటువంటి తీసుకొచ్చాం. ఇంకా చాలా చేసేది ఉన్నాయి. ఇలా అంతరించుకోబోతుంది. కొన్ని జీవులు అంతరించుకోపోయేట్లు పొలిటికల్ పోస్టులలో ఇక ఎదిగిన వాళ్ళంతా సంవత్సరం చూసుకుంటే ఎవరి పీరియడ్లో వాళ్ళ అసెంబ్లీ చూసుకుంటే తక్కువైపోతుంది. వారసత్వం కూడా ఏం లేదు. మళ్ళా ఇక తర్వాత ఎవరంటే ఆ వారసత్వాన్ని కూడా ఎట్లా భయంకరంగా చిత్రీకరిస్తారు. విలన్ టైప్ మళ్ళీ వాళ్ళు ఎదుగుద్దని పెద్ద సైకలాజికల్ మాటలు అన్నమాట. ఎవడు ఎదుగొద్దు అని చెప్పి ఎదుగుతాన్ని ముందే పుట్టినప్పుడు వెంకటికి పుట్టగానే వేగం చేశారంట. ఆడపిల్లలు వేగం చేశారు. ఏమైందంటే వాడు ఎదుగుతున్నాగానే ఎన్ని అసత్య ప్రచారాలు అంటే ఒక మామూలు ప్రచారాలు కాదు. ఆ ప్రచారాలు చేసినప్పుడు ఎవరంటే మనల్ని అసత్య ప్రచారాలు చేస్తారు, ఒక క్యారెక్టర్ అసెసిన్ చేస్తారు. అది కనుక ఒకవైపు గవర్నమెంట్తో కొట్లాడము, ప్రభుత్వాలతో కొట్లాడము, పార్టీలకు దిశానిర్దేశం చేయడం, ఇంకో అట్లా అందరూ కూడా అటెండ్ అవ్వడం చేయడం కన్నా మన నుంచి ఏమైనా మార్పు చేసిన మన ఈ సమాజాన్ని ఆలోచించాలి. ఇవాళ మనకు రిజర్వేషన్ వస్తుందంటే ఏ అగ్రకులంలో వద్దని చెప్పరు, ప్రజలు కూడా చెప్పరు, ఏం రానుకుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో ఓసీలో కూడా బీసీలో పెట్టి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వద్దన్నారు నాయకులకు ఉంటుంది. అట్లా నాయకులు ఏంటంటే వాళ్ళని ఆకట్టుకొని నాయకులు చేస్తారు. ఇలా జాతీయ పార్టీ బీజేపీలో వదిలేరు. ఎవరైనా కార్పొరేటర్ టికెట్ ఇస్తే బీఫామ్ ఇస్తే వాడు మారడు మళ్ళా నాకే కోటే కానీ ఇంకో కోటే చెప్పాడు. కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ ఎవరైనా కానీ చెప్పి ఏమన్నా కరెక్ట్. మా దగ్గర ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వారం రోజుల ముందర నాకు వద్దు, మళ్ళీ సినిమాలు కూడా బీజీ గెలుస్తాడు, నాకేకండి మనమందరం కలిసి కాంగ్రెస్కి వేయాలండి. బహిరంగంగా బీజేపీ అందరూ కొట్లాడింది కొంతమంది కార్యకర్తలు. అదే సార్ నువ్వు పార్టీకి ఏమన్నా కానీ టికెట్ అవుతుంది, సినిమాలు కూడా ఇంత డెవలప్ చేసి మారుతాను అద్భుతంగా అనే తప్పు చేసి సార్ వేస్తే సినిమాలు కూడా ఏమని చెప్పి సార్ అని చెప్తే నాకు తెలియదు తాను చేసుకొని. కానీ ఒక్కరైనా ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టిందా, మాట్లాడిందా, అడిగిందా అందరూ తెలుసు కదా. అదే అట్లా నువ్వు జాతీయ పార్టీ బీజేపీ పార్టీకి టికెట్ ఇస్తే నువ్వు కాంగ్రెస్ ఏమని ఎట్లా వాయు ఏమనుకుంటున్నావు అని చెప్పి ఎలక్షన్ లోపల యాక్షన్ తీసుకోలేదు. ఏం తీసుకోలేదు అంటే ఏంటి పార్టీల పరిస్థితి ఏంటి? పార్టీల ఎజెండా అంటే ఆ ప్రాతిపదిక నడుస్తున్నప్పుడు ఆ పార్టీలలో మరి కనీసం మన వాళ్ళని గట్టిగా మాట్లాడాలి ఏ పద్ధతిలో ఆయన చెప్పేసి. కనుక ఈ వ్యవస్థనే సర్వనాశనమైంది. మళ్ళీ బాగు చేయాలంటే విద్యార్థులు పైకి రావాలి. రెండవది మా మేధావులు మేధావి వరకు రాయాలి, స్కూల్ రాయాలి, ఇంకా టైంలో రాయాలి. చిన్నపిల్లలు చంపితే కూడా అడిగిపోయాడు, చిన్నపిల్లలు కాలుతో చంపితే కూడా అడిగిపోయాడు. మహిళల పట్ల అత్యాచారాలు ఇష్టం అడిగిపోతుంది. అట్లా దానిలో కూడా మళ్ళీ చూస్తాం పేరు ఎవరు ఏం కదా అంటే ఏంది ఇటువంటి వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఒక రూపకల్పన చేయండి, ఆలోచన చేయండి దయచేసి. ఈ సత్యనారాయణ గారు పాపాన్ని తప్పిస్తూ ఉంటాడు, నల్లాడుతూ ఉంటాడు. నేను రోజుల్లో ఇప్పుడు అయిపోయి మళ్ళీ కూడా పెట్టుకుంటాడు. నేను రోజుల్లో ఇంకేం చేద్దాం కూర్చోకృష్ణ వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు జీవితాలు సర్వనాశనం చేసుకొని నల్లాడుతున్నారు. కానీ ఏమన్నా ప్రోగ్రెస్ అవుతుందంటే బాధాకరం ఏంటంటే తక్కువ పోతుంది, ఇంకా పోతుంది. తనకు ఎమ్మెల్యేల సంఖ్య తక్కువైపోతుంది, ఎంపీల సంఖ్య తక్కువైపోతుంది, రాజ్యసభ తక్కువైపోతుంది, బడ్జెట్ తక్కువైపోతుంది, స్కూళ్ళు బంద్ అవుతున్నాయి, మొత్తం ఖతమైపోతుంది. వ్యవస్థనే చిన్న పిల్లలు. మళ్ళీ ఒకటి ఉద్యమం తెలంగాణ తరహాలో సాయుధ పోరాటాలను మరి ఇంకేదో ఇటువంటి అసమానతలు వచ్చినప్పుడు సమతుల్యం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక విప్లవం అనేది వస్తుంది. ఈ గడ్డకు లక్షణమే మళ్ళీ ఒక విప్లవం అనేది వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎక్కడున్నా అవమానం అవమానం లేదు. మనిషిని చూస్తే అవమానాలు, పేరు చూస్తే అవమానాలు.
వేరే విధంగా అయితే అంత చిన్న చూపు, అంత వివచ్చలేదు. ఇల్లు వాళ్ళని నాకు చెప్పేది ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కడెక్కడ ఉందో కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రం ఇంత అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంత ఒట్లాడుతున్న ఎవడైనా ఎడ్యుకేషన్ది బిల్లు పాస్ అయింది, తర్వాత ఎంప్లాయ్మెంట్ బిల్లు పాస్ అయింది, 42% రిజర్వేషన్ పాస్ అయింది. 42% ఒక్కటే అవుతుంది ఢిల్లీ, 42% ఒక్కటే ఆర్డెన్స్ ఇస్తారు, 42% ఒక్కటే మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి జీవో ఇస్తారు. మరి ఈ 2 జీవోలు ఎందుకు అడిగింది ఎవరు అడగరు? ఎందుకు అడగరు? అంత విచిత్రంగా ఉంది. కనుక ఖచ్చితంగా కూడా అందరికి ఈక్వల్ ఉండాలి. ఇలా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్లో కూడా ఓసీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ లేదు మనం అడుగుతున్నాం, వాళ్ళకు కూడా ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి. మరి అక్కడ నుంచి కూడా మరి వీళ్ళకి ఇవ్వాలి రిజర్వేషన్ అంటారు. ఎవరెవరు ఉన్నారో వెతకాలి, వెతికి ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున చేస్తేనే ఇది అవుతుంది. పుట్టిగా మనం చేయాల్సింది కాదు. దయచేసి మరి బీసీ అత్యాచారం ఏదో చెప్పాం కానీ మీరు ఏది చేసినా దానికి మా పార్టీ తరఫున కాలు దుకాణాలు నీరా కేంద్రం బంద్ చేసి పడేసారు. ఇక మేము బట్టలు ఉట్టి చేతులతో ఉట్టుకోద్దని చెప్పి ఫస్ట్ మొత్తం మేము వాషింగ్ మిషన్ ఇవ్వాలని చెప్పి 3-4 జిల్లాలో మేము ప్రవేశపెట్టాం. బట్టలు ఉట్టుకోవద్దు, డైరెక్ట్ వాషింగ్ మిషన్లో ఒక సెంటర్ ఉంటుంది, అలా వేసేస్తే డ్రై అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది, తీసుకొని పోవాలని చెప్పి 3 జిల్లాలు వేసినాం, విస్తరించడం చేసినాం, ప్లాన్ చేసినాం. అవి మొత్తానికి ఉన్నాయి బంద్ అయ్యి వీటి పేరు మొత్తం న్యాయపరమైన ఇవ్వాలని చెప్పాను. కొంతమందికి ఇచ్చినాం, ఉన్నాయి బంద్ అయిపోయింది. ఏ వృత్తి ఆధునికంగా ఎదిగిన తర్వాత వాళ్ళ చేతులు లేదు, బయటకు వెళ్ళిపోయిందంటే. ఇలా చనిపోయిన వాళ్ళకే డబ్బులు ఇస్తారు. దుకాణాలు బంద్ కాదు, హైదరాబాద్లో బంద్ ఉన్నాయి. 70 మందిని జైల్లో పెట్టింది. గీత కార్మికులను దాదాపు హైదరాబాద్లోనే 100 పైగా జైల్లో పెట్టింది. గౌరవంగా బతికే వృత్తిని ఒక చీప్ డ్రింక్ లా వేసి చూస్తే ఎక్కడ చూసినా డ్రగ్స్ గాంజా నడుస్తుంది. డ్రగ్స్ గాంజా బ్రహ్మాండంగా ఎర్లైపోతుంది. కానీ గీత కార్మికులను మాత్రం జైలు పెడుతుంది. జైలు పెట్టేసి ఏదో అడల్టేషన్ పేరులో నెగిస్తుంది. కనుక అందరం కూడా కలిసి కట్టుగా మనం పెద్ద ఎత్తున చేస్తేనే మనకు కొంచెం గౌరవం ఉంటుంది, మన నాయకులకు కూడా గౌరవం ఉంటుంది. అల్టిమేట్గా మనం ఏం సాధించాలో కూడా చట్టసభలోనే కనుక అక్కడ మనం సరైన ప్రాధాన్యత లేకపోతే మాత్రం ఏవి కూడా కావు. అక్కడ అసలు పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ కి అయినట్టు అసెంబ్లీ స్పీకర్ వస్తువులాచార్య, అలాగే మాజీ మంత్రివర్యులు పుత్తూరు శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మధు గారు, ప్రొఫెసర్ మురళీమోహన్ గారు, అలాగే తిరుమల గారు, వారితో పాటు ఈ వేదిక ఉన్నటువంటి అనేక మంది నాయకులను, ఏకైకమైనటువంటి సోదరి మరియు ఉషాగా సంధ్యారాణి
ఇద్దరు వేరే రావడం చాలా సంతోషం. ఎందుకంటే మనకి మహిళలు కూడా ఇక్కడ సంఖ్యలో 30% తప్పకుండా రావాలని నేను ఈ సభాముఖంగా సందర్భంగా విజ్ఞప్తి చేశాను. ఎందుకంటే 23% మహిళా రిజర్వేషన్ త్వరలో రాబోతుంది, త్వరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మన బీసీ ప్రజలు కూడా మనం ప్రోత్సహించాలి. అలాగే ఒక ముఖ్యమైన అంశాల మీద ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఒకటి బడ్జెట్లో ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ కూడా హామీ సంవత్సరంలో మేము 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినామని. కాబట్టి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తుంది. అలాగే రెండో అంశం అంటే చాలా ప్రముఖమైన ఏదైతే అత్యాచారాలు జరిగినప్పుడు అత్యాచార నిరోధక చట్టం కొన్ని కొత్త చట్టాలు తెస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రవేశిస్తున్నాం చేస్తామని అసెంబ్లీ. అలాంటప్పుడు మొన్న సందేహ సంఘటనలో జరిగినటువంటి ఒక ఆధారంగా చేసుకొని ఇంకా అనేకమైనటువంటి సంఘటనలు వాటిని ఆధారంగా చేసుకొని అలాంటి ఆలోచన ఆలోచన కూడా పెట్టారు. అలాగే మూడో అంశము వివిధ బీసీ సంఘాలు, కుల సంఘాలు అనేకమైనటువంటి కార్పొరేషన్లో వెళ్తున్నారు. ఆ కార్పొరేషన్ యొక్క ప్రతి కేటాయింపు ఈ 3 విషయాల మీద ఈ సమావేశం పెట్టారు. ఈ 3 విషయాలను చూస్తే అనిపిస్తుంది ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా మాట వేసినప్పుడు చిత్తశుద్ధి లేకపోతే ప్రభుత్వాన్ని విశ్వసించలేదు. మనకి కావాల్సింది కూడా చిత్తశుద్ధి ఉండాలి. 20,000 కోట్లు ఎక్కడ 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు అంటే చాలా తక్కువ. కాబట్టి దానికి 2,020 అంటే 20,000 నుంచి 2,000 కోట్లు అంటే చాలా తక్కువ అవుతుంది. కానీ ప్రభుత్వం ఇబ్బందులు వస్తుంది, మనం కాదని చెప్పలేము. ఎందుకంటే మీరు మనసు ప్రకారంగా కేటాయింపు చేయండి. బడ్జెట్ కేటాయించిన ద్వారా కూడా నేను మంచిగా పనిచేశాను, నాకు తెలుసు. అందులో 60% 70% కూడా ఖర్చు అనుకుంటున్నాను. కనీసం 50% ఖర్చు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. మరి ప్రభుత్వం ఏంటంటే చిత్తశుద్ధి చాలా నిధులు కేటాయించాలంటే చిత్తశుద్ధి ఉండాలి. కేటాయించిన తర్వాత అవి సక్రమంగా పోతున్నాయా లేదా చూసే బాధ్యత మంత్రి మీద ఉండదు. అప్పుడు మంత్రిని అడగచ్చు, మంత్రికి బాధ్యత ఉండదు. కాబట్టి నేను తప్పకుండా కోరుతున్నాను ప్రభుత్వాన్ని. బడ్జెట్ సమావేశం చేస్తున్నారు కాబట్టి కనీసం పట్టి విక్రమార్గారైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా చొరవ తీసుకొని ఆ 20,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో కేటాయించండి నేను మీకు సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను. రెండవ అంశం అంటే దీనికి ఎందుకంటే బడ్జెట్ చాలా అవసరం. 50% పైన జనాభా ఉన్నప్పుడు ఎన్ని వివిధ వృత్తులు ఉండి ఆ వృత్తులతో గ్రామీణ వ్యవస్థ అంతా ఆధారపడి ఉంది. ఇంత గ్రామీణ వ్యవస్థ ఆధారపడి ఉంది, ఇన్ని రకాలైన వృత్తులు ఉంది, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వృత్తులు అనేక వృత్తులు ఉన్నాయి. కాపలు కానీ, గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, కమ్మరి కుమ్మరి కానీ, ఇలాంటి అనేక మంది ఇంకా అత్యధికమైనటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్గా వస్తున్నారు. పూర్తిగా నెగ్లెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే తప్పకుండా దీన్ని చాలా పరిశీలించి లోతుగా ప్రభుత్వం ముందుకెళ్ళి తప్పకుండా 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని నేను మనసారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నానని సమావేశం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏమి అరమరిక లేకుండా ఎప్పుడైతే మీరు ఎస్సీల మీద అట్రాసిటీ జరిగితే కేసు పెట్టాల్సిందే ఉంటారు.
అది కాకుండా యూనివర్సిటీస్లో వేముల అనేటువంటి ఒక విద్యార్థి మీద అత్యాచారం జరిగిందని వేములలో శ్రమం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇది ఇలాంటి విషయంలో మీకు చెప్పినప్పుడు ఇంత ప్రముఖమైన ఇష్యూ బీసీల మీద అత్యాచారం జరిగి ఉమ్మడి సంఘటన రాష్ట్రాన్ని చాలా కదిలించిన విషయం. దళిత సంఘాలు అనేకమైనటువంటి సంఘాలు, అనేకమైన కుల సంఘాలు అందరూ కూడా చాలా బాధపడ్డారు. తెలంగాణ కూడా వాళ్ళ మీద చాలా చిత్తశుద్ధితో విషయం. తెలంగాణ తీసుకోవాలి. ఎక్కడున్నా ఎక్కడున్నా నిర్మూలనగా బీసీల పట్ల మాట్లాడేదానికి ఆ రకంగా నేను ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మూడుగా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంపీగా బీసీ ఎంపీలకు తప్పకుండా సహాయం చేయాలనే ప్రతి విషయం మీద రిజర్వేషన్ మీద నాకన్నా ముందు ఆయన నిలబడి నన్ను తీసుకుపోయి ప్రధానమంత్రి కాపాలని కోరుతున్న నాయకుడు. ఆ రకంగా చిత్తశుద్ధి ఉన్నది. ఆ చిత్తశుద్ధి చాలా అవసరం. అందుకని నేను కోరుతున్నాను, ప్రభుత్వం ఈ అసెంబ్లీ సెషన్లోనే తప్పకుండా ఉమ్మడి సంఘటన దృష్టిలో ఉంచుకొని బీసీ అత్యాచార నిరోధక చట్టం తీసుకురావాలని ఇది సభాముఖంగా నేను కోరుతున్నాను. దాంతోపాటు గత ప్రభుత్వం కొన్ని స్థలాలు కేటాయించింది, కొన్ని గురు సంఘాలకు స్థలాలు కేటాయించింది. చాలా చాలా గురు సంఘాలు కేటాయించారు. చేయలేదు అంటే చేసినారు, వాళ్ళకి ఇచ్చినారు, పదాలు కూడా ఇచ్చినారు. కాబట్టి వాటన్నింటినీ ఆ కార్పొరేషన్లను అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి నిధులు కూడా ప్రభుత్వం తప్పకుండా కేటాయించాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పినట్టుగా బీసీల జనాభా 50% బీసీ. మనం రిజర్వేషన్ విషయంలో కూడా స్పష్టంగా చెప్తున్నాం. మన నిర్మాణ చెప్పాను, మంచి విషయం చెప్పాడు. ఈ సమస్యలకి పరిష్కారం రాజకీయమైన పరిష్కారం. కాబట్టి ఆ రాజకీయమైన రిజర్వేషన్ అత్యంత అవసరమని చెప్పినట్టు నాయకులు మాట్లాడుతున్నారు. అలాగే మిత్రుడు రాజేంద్ర గారు రేపు పార్లమెంట్ ఉంది, అయినా కూడా చిత్తశుద్ధితో ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొనమంటేనే ఆయన చిత్తశుద్ధి ఎంత కమిట్మెంట్ ఉందో మనకు తప్పకుండా అర్థమైంది. నేను వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు. ప్రత్యేకించి ఈరోజు సత్యనారాయణ గారు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నటువంటి సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక రకాలైనటువంటి హామీలను డిక్లరేషన్లను ఇవ్వడం జరిగింది. ఒక పార్టీ ఈ దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో సోదరుగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించి తద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తంతులు చూస్తూ ఉంటే లేదా వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలను చూస్తూ ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు దాదాపు 21. బహుశా అంటే ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ఇచ్చినటువంటి హామీలలో వీలైనంత ఎక్కువగా అమలు చేయాలనేటువంటి తపనతో ప్రభుత్వాలు నాయకులు పనిచేస్తారు. కానీ అతి తక్కువగా పనిచేసి కూడా చేస్తున్నది ద్రోహం అనేటువంటి విషయాన్ని గమనించి కూడా సరిదిద్దుకోకపోవడం అనేది వాళ్ళ తప్పిదం కాదు, అది మనం. ఇక్కడ ఏదో అవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలా మంది
అనేక సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి దాన్ని ఈ బీసీ వాదం జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో మా సంశయాలు వ్యక్తం చేసినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఈ తెలంగాణ ఉద్యమం లేదా తెలంగాణ భావజాలం అనేటువంటి దీపం ఆరిపోకుండా కాపాడుకుంటా ఉండడమే నా జీవిత లక్ష్యంగా భావించి పనిచేసిన ఎవరో ఒక సందర్భంలో వస్తారు, అది నిర్వీర్యమానంగా పెరుగుతుంది, ఆ వెలుగులో న్యాయం జరుగుతుంది అనేది ఆయన మాకు చెప్పినటువంటి మాట. అదే రకంగా ఇవాళ బీసీల విషయంలో మనం అందరం కూడా లిమిటెడ్గా హైదరాబాద్ కేంద్ర స్థానంగా జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగస్వాములు అవుతాం. అయితే ఇక్కడ మనం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం సమావేశం అవుతున్నటువంటి ప్రతి సందర్భం శత్రువు లేదా మనకు మోసం చేసినటువంటి వాళ్ళు మనల్ని శక్తివంతులుగా చూస్తున్నారా, మనల్ని బలహీనులుగా అంచనా వేస్తున్నారా అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. నిజంగా మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాళ్ళు ఇది బలంగా ఉన్నది, దీని ద్వారా మాకు ప్రమాదం ఉన్నది, లేదా ప్రజాక్షేత్రంలో ఇది మాకు కష్టం కలిగిస్తుంది అనేటువంటి స్థాయిలో ఉంటే వాళ్ళ స్పందన వేరే రకంగా ఉంటుంది. ఏదో రాబోలు కలుస్తూ ఉన్నారు, 1 గంట 2 గంటల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, మళ్ళీ ఎవరు పిలిచేదాకా ఎవరి పనిలో వాళ్ళు తరపు కలిగి ఉంటా ఉంటారు అనేటువంటి భావన ప్రభుత్వాలకు కలుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళకు తగలాల్సినటువంటి సెగ తగలకపోవడం వల్ల మనకు జరుగుతున్నటువంటి అన్యాయం కంటే భిన్నంగా రెట్టింపు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సభా సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. నాదైనటువంటి అవగాహనగా మీకు మనవి చేస్తాను. ఈ మాట అనడానికి నేపథ్యం ఏంటంటే, పెద్దలు వి హనుమంతరావు గారు అంటే మేము చదువుకునేటువంటి రోజుల నుండి కరడుగట్టినటువంటి కాంగ్రెస్ వారి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఉమ్మడి రాష్ట్రంలో కూడా మొదట చెప్పబడినటువంటి వ్యక్తి వి హనుమంతరావు. తెలంగాణకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, బీసీల గొంతులు ఒకటై ప్రశ్నించేటువంటి వాతావరణం వస్తున్నది అనేటువంటి విషయం తెలిసి కూడా జన్మతా కాంగ్రెస్ వాది అయి చివరికి ఈసారి అవకాశం తప్ప జీవితంలో ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఆయనకు అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయం తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. ఆయనకు అనువిశేషుడుగా దోస్తుగా ఉన్నటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యులైనరు హనుమంతరావు గారికి అవకాశం ఉంది. ఇది హనుమంతరావు గారికి ఆ పార్టీ మీద ఉన్నటువంటి అంటే మాటలకు అతీతమైనటువంటి అనుబంధమా, బీసీలో అంటే వాళ్ళకు ఉండేటువంటి చులకన భావమా, లేదా మనం పార్టీల పేరు కూడా చీలిపోయినాం కాబట్టి వసూరాచారికి మైక్ దొరికింది, ఇక్కడ మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి హనుమంతరావు గారికి 4 పాపం అన్యాయం జరిగిందనేటువంటి మాట మాట్లాడుతున్నాం. మళ్ళా సెంట్రల్ కోర్టు మెట్లు దిగిన తర్వాత మధుసూరాచారి పార్టీ ఒకటి, రాజేందర్ గారి పార్టీ ఒకటి, హనుమంతరావు గారి పార్టీ ఒకటి, ఇంకో గారి పార్టీ ఒకటి, ఎవరి పనులు వాళ్ళు. ఇవన్నీ వెరసి మనం సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని సాధించకుండా ప్రతిబంధకంగా తయారై మన విషయంలో ఎదుటి వాళ్ళు చులకన భావంతో మెదిలేటువంటి వ్యవహారాన్ని దారితీస్తున్నాయి. కాబట్టి పార్టీలలో ఉన్న పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్న బీసీల విషయానికి వస్తే జరిగేటువంటి అన్యాయాన్ని ఎదిరించి ఎటువంటి కార్యాచరణతోనైనా ముందుకు రావడానికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు సిద్ధమైతే వాళ్ళతో ఖచ్చితంగా కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఖచ్చితంగా ఇవాళ అంటే అనేక సందర్భాలు నాకు వ్యక్తిగతంగా కలిగేటువంటి బాధ ఏంటంటే 50-60 ఏళ్ళ కింద 50 ఏళ్ళ 45 ఏళ్ళ కింద మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాదు, అంత అదిగా మరి అటువంటి పరిస్థితులలో రాజకీయాల్లోకి వచ్చి ఒక స్థాయి అవకాశాలు అందిపుచ్చుకోగలిగినటువంటి మేము మా కళ్ళ ముందరే బీసీలు రాజ్యాధికారానికి అర్హులు కాదనేటువంటి దుర్మార్గము అణచివేత కొనసాగితే దాన్ని భరిస్తూ రాజకీయాల్లో బతకడం కంటే దీని నుంచి తప్పుకోవడమా, లేదంటే శాశ్వతంగా రాజ్యాధికారం బీసీల హక్కు ముక్తం అనే దానికి కట్టుబడి ఉండడం అనే దాని విషయంలో చాలా చాలా
వికాస్గా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఈ పీస్ మెయిన్ వర్క్స్ అంటే పిలవడం, రావడం, మాట్లాడుకోవడం, పోవడం, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికే పోవడం కాకుండా అందరూ యునైటెడ్గా ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఏర్పాటు చేసి కనుక సీరియస్గా తీసుకుంటే అవకాశాలు మెరుగైతాయి. మనం అనుకున్నటువంటి లక్ష్యం తెల్లారేసరికి సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళలో వరకు పుడుతుంది, మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన తర్వాత మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని కాస్త అవగాహన చేసుకోగలిగినటువంటి స్థాయి వాళ్ళలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం ఇచ్చేటువంటి పిలుపుకు స్పందించాలనేటువంటి బాధ్యత వాళ్ళలో పెరుగుతుంది. ఆ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఏది ఏమైనా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బీసీల ఆత్మగౌరవం మీద జరుగుతున్నటువంటి క్రూరమైనటువంటి పరిహాసం దాడి. ఎందుకు అనాల్సి వస్తున్నది అని అంటే, ఇన్ని డిక్లరేషన్లు చెప్పి ఇప్పుడు ఇందులో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆర్థికపరమైనవి, చట్టపరమైనవి, దీనికి సంబంధాలు ఏమి అన్నింటినీ ఒకే కాట కట్టి బీసీలకు ఇవాళ మనం ఒకవైపు ఈ రకంగా ఎలుగెత్తి చాటుతూ ఉంటే బీసీ రిజర్వేషన్ల తర్వాత మాత్రమే ఎన్నికలు జరపాలంటే ఎవరు చెప్పుకోపో మేము జరిపిస్తాం. ఇవాళ మనమందరం సాక్ష్యం, అది మానసికంగా మనకు వ్యతిరేకమైన ఖచ్చితంగా జరిపించుకుందాం. అదే రకంగా రాబోయే రోజులలో ఇంకా మిగతా ఎలక్షన్లు కూడా జరుపుతాం అనేటువంటి ధోరణి, అటువంటి ఒక అహంకారపూరిత వైఖరి కొనసాగుతున్నది. కాబట్టి మనం శత్రువు విషయంలో రెండింటికి, ఒకటి వారిని కట్టడి చేయగలిగినటువంటి శక్తిగా మనం రూపాంతరం చెందలేదు. కాబట్టి ఆ రకంగా రూపాంతరం చెందడానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచన చేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలతో సెలవు. హనుమంతరావు గారు, శ్రీనివాస్ గౌడ్, తనకు అందరి పేరు పైన వస్తాను. రేపు బడ్జెట్ ఉంది. ఇవాళ మీరు బీసీ డిక్లరేషన్ 20,000 కోట్లు ప్రతి సంవత్సరం ఏదైతే ఉన్నారు అది అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడే బసవాచార్య గారు చెప్పాడు, మన దానికి విలువ ఇస్తున్నట్ట, దాన్ని బలహీనతగా భావిస్తున్నట్ట అని ఒక సూచన కూడా చేశారు. తెలంగాణ విద్యా సిద్ధాంతకర్త జయశంకర్ గారు పదే ఎప్పుడు చెప్తుంది, మీరు 10 మంది మీటింగ్ పెట్టుకోవచ్చు, 20 మంది మీటింగ్ పెట్టుకోవచ్చు, నేను దీన్ని తక్కువ అంచనా వేస్తలేదు. ఎక్కడో ఒకనాడు దానికి ఒక రాజకీయ పరిష్కారం దొరకకపోతుందా, మా ఆశయం సిద్ధించకపోతుందా, అప్పటి వరకు మేము టార్చ్ లైట్ లాగా ఉండమని చెప్పారు. ఎన్ని సంఘాలు బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నాయో, వివిధ పార్టీలకు అనుబంధం ఉండొచ్చు, స్వతంత్రం ఉండొచ్చు, అనేక సంఘాలుగా ఉండొచ్చు. అవి టార్చ్ లైట్ లాగా ఉంది. రేపటి రాజకీయ పార్టీగా అవతరించిన నాడు దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదనే విషయం వాళ్ళకి తెలుసు. జయశంకర్ గారు ఒక తరం ఎదురు చూసింది, మనం కూడా ఒక తరం ఎదురు చూసింది. తప్పకుండా ఎన్నడూ కూడా వస్తారనే సంకల్పంతో ఇవాళ మన ఇంట్రాక్ట్ చేస్తాం. రెండవది, చారి గారు అన్న స్పీకర్గా చేశారు. వారు స్పీకర్ ఉన్నప్పుడు నేను ఆర్థిక మంత్రి ఉన్నాను. సీనన్న కూడా మంత్రిగా చేసింది. కాబట్టి చెప్పుకుంటూ పోతే అది వచ్చేది కాదు. కానీ ఒకటి మాత్రం సత్యం, బడ్జెట్ పెట్టేటప్పుడే అంబిషియస్గా పెడతాం. 30,000 కోట్లు, 40,000 కోట్లు ఎక్స్ట్రా పెడతాం. కలెక్షన్ రాకపోతే మొట్టమొదటిగా దెబ్బపడేది ఎక్కడ అంటే ఈ సంక్షేమం అనేది దెబ్బపడుతుంది. అందులో ఎంబీసీల కేటాయించినటువంటి డబ్బులు కావచ్చు, బీసీల కోసం కేటాయించిన డబ్బులు కావచ్చు, వెల్ఫేర్ యాక్టివిటీ కోసం
కేటాయించిన డబ్బులు కావచ్చు అవన్నీ జీరో అయిపోతుంది. నేను చాలాసార్లు ప్రారంభించే అంశం ఏంటంటే అనేక దరఖాస్తులు వచ్చాయి. అలా మాకు ఒక ఫెడరేషన్ కావాలి, మాకు ఒంటరి ఫెడరేషన్ కావాలి, మాకు పట్టణాల ఫెడరేషన్ కావాలి, మాకు ఇంకో ఫెడరేషన్ కావాలి. మేము అడిగేది నవ్వుకుంటా, మరి ఫెడరేషన్తో మీకు ఏమొస్తుంది అని డబ్బులు వస్తాయి. ఆ ఫెడరేషన్ వేయగానే పాలాభిషేకాలు జరిగాయి. మా ఫెడరేషన్స్ పాలాభిషేకాలు జరిగాయి తప్ప ₹1 అయితే ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఎప్పుడు పాలాభిషేకం జరిగేది, మళ్ళీ బడ్జెట్ పెట్టగానే ఎన్బీసీలకు 1000 కోట్లు అనగానే, లేకపోతే ఫెడరేషన్లకు 100 కోట్లు 50 కోట్లు అనగానే మళ్ళీ ఒకసారి పాలాభిషేకం జరిగేది. సంవత్సర కాలంలో 5 పైసల కింద కూడా ఖర్చు కాకపోతుంది. 5 పైసల కింద అనేక సంవత్సరాలు. అందువల్ల సరే ఆయన ముఖ్యమంత్రి గారికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఆయన స్పష్టంగా చెప్తే ఆయన రాసుకోవద్దు, మేము అనుకోవద్దు. అంటే మా అనుమాతాలు అబద్ధవాడే రాజకీయ నాయకులే ప్రజలు నమ్ముతారని చెప్పి ఆయన మాటగా చెప్పి ఇలా చెప్తే ప్రజలు నమ్మరు. ఇక్కడ ఎవరు సక్సెస్ఫుల్గా అబద్ధాలు చెప్పగలుగుతారో నమ్మించగలుగుతారో వాళ్ళే రాజకీయాలు రాణిస్తున్నటువంటి సిద్ధాంతాలు నమ్ముతారు. కాబట్టి 2 సంవత్సరాలు దాటితే మీకు 3వ సంవత్సరం అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇంతలో మనం చెప్పినట్టుగా ఎన్నికలలో మనం ఎన్నికల ముందు చాలా మాట్లాడి, ఒక ఎన్నికలు జరిగినాయి, 2 ఎన్నికలు జరిగినాయి, 3వ ఎన్నికలు 4 ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉంది. కాబట్టి నా సూచన ఏంటంటే, నా వ్యక్తిగత సూచన అంటే ఇప్పటికే కొంత గతానికి ఇప్పటికీ చైతన్యవంతమైన మాట వాస్తవం. ఐక్యత పెరిగింది, స్పృహ పెరిగింది, అయ్యో ఏదైనా చేయాలని తపన పెరిగింది. ఇది మంచి శుభపరిణామం. నేను దీన్ని ఏదో విద్య ఉంటామని చెప్పి నేను ఆత్మీయత భావంతో మాట్లాడలేదు, కానీ తప్పకుండా ఒక శుభపరిణామం అయితే జరిగింది. ఇది ఎప్పుడు బలహీనత మాత్రం భావించాల్సక్కర్లేదు. ఎవడో ఒకనాడు మనం చేసి అక్క తినే కాడ ఉండే కంటే మనకి మనం పాలించుకునే, మళ్ళీ మనం శాసించుకునే, మన వర్గాలను మనం పనిచేసుకునే దానికి రావాలని కోరుకుంటున్నాడు. డెఫినెట్గా ప్రతి ఒక్కరి లోపల ఎక్కడో ఉంటుంది. ఇంకా నేకెడ్గా ఇది జరుగుతున్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఎవరు స్పందిస్తలేరు కదా, ఎవరు యాక్టివ్ లేరు కదా, ఎవరి పార్టీ వాళ్ళకే ఉంది కదా అనుకుంటూ ఉండొచ్చు. సందర్భం వచ్చినప్పుడు నమ్మకం పోయినప్పుడు డెఫినెట్గా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, కొత్త డిమాండ్స్ కాదు. బీసీ డిక్లరేషన్లో ఏదైతే హామీ ఇచ్చారు, ఆ హామీలలో ఇప్పటిదాకా నువ్వు ఎన్ని అమలు చేసినావు, నువ్వు ఎట్లా అమలు చేస్తావు, నీ రోడ్ మ్యాప్ ప్రకటించాలని చెప్పిపోతున్నావు. ఎందుకంటే ఇది ఎవరి జాగిరి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అయితే మాట చెబుతున్నారో ప్రజల జాగిరి తప్ప, ఈ తెలంగాణ ప్రజల జాగిరి తప్ప ఏ పార్టీ జాగిరి కాదు. అధికారంలో ఉన్నప్పుడు అనిపిస్తుంది మొత్తం ఆహా ఓహో అంటూ ఉంటాడు, ఇంత ప్రమాణం అనిపిస్తుంది. దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోతుంది. కాబట్టి ఆ దెబ్బ కొట్టే అక్కడ రాకుండా ఉండాలని నేను కోరుతున్నాను. కాబట్టి తప్పకుండా బీసీ డిక్లరేషన్లో వచ్చినటువంటి 20,000 కోట్ల రూపాయలు తప్పకుండా కేటాయించాలని. నాకు తెలిసి మీ బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయితే కదా మీకు అర్థం కాదా, ఇతర లాంటి కూడా అర్థం కాదా అనుకుంటారు. ఇవాళ ఎప్పుడో 6 నెలల క్రితమే 7 నెలల క్రితమే దీనికి పునాది పడి కొంత బుక్స్ ప్రింటింగ్ అయినప్పటికీ కూడా నేను అనేకసార్లు చూసిన రాజధాని దెబ్బల కొను అన్నట్టుగా పెట్టే సంకల్పం ఉంటే తప్పకుండా చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత ఒక పాట వేయాల్సిన లెక్కన ఉంటుంది. కాబట్టి నేను గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని మీరు అనుకుంటున్నారు మోసం చేసే వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలు మాత్రమే నమ్ముతారని చెప్పి అనుకుంటున్నావు. ప్రజలకు కూడా వాటికి ఎట్లా సమాధానం చెప్పాలో తప్పకుండా సమాధానం చెప్పే రోజు వస్తాయని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ మా ఎర్రసత్తన్న వాళ్ళ మిత్రుల బృందం బీసీల కోసం పడుతున్నటువంటి ఆరోగ్యం కావచ్చు, చేస్తున్న కృషి కావచ్చు అభినందన తెలియజేస్తూ సెలవు. చాలా చక్కటి సందర్భం. శాసన మండలి సమావేశాలు
రేపటి నుండి ప్రారంభం కాకపోతున్నటువంటి సందర్భంగా సత్యనారాయణ గారు ఒక మంచి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దేశంలో లేదా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల మనసుని చూరగొనడం, బీసీల ఓట్లు కొల్లగొట్టడం ద్వారా మాత్రమే అది సాధ్యమనేటువంటి విషయం చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. గతంలో మేము కొందరు మిత్రులం తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పార్టీ తెలంగాణలో బలంగా నిలదొక్కుని దశాబ్దాల కాలం పాటు రాజకీయ వైభవాన్ని కొనసాగడానికి కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీల విషయంలో ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, బీసీలు ఆ పార్టీని ఓన్ చేసుకున్నటువంటి విధానం కావచ్చు. అందుకనే గడచిన శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసినటువంటి గరుగుల అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కారణం ఏమైనా బీసీ బిడ్డలుగా మనమందరం కూడా పార్టీలలో ఉండొచ్చు, కానీ బీసీ సమాజానికి మంచి జరుగుతుంది అనేటువంటి విషయంలో ఏ పార్టీలో ఎవరన్నా కూడా దాన్ని స్వాగతించే వాళ్ళే. దాన్ని హరికృష్ణ గౌడ్ గారు, శంకర్ గౌడ్ గారు ముగింపు ఇంత మంచి సమావేశాన్ని అంకురార్పణ చేసి బీసీ జనాల కోసం, ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటి కష్టాలను పార్టీ అన్ని ఎదిరించి ముందుకొచ్చిన పెద్దలందరూ, హనుమంతరావు గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, మధుసూదన్ గారు అన్న, అదే శ్రీనివాస్ అన్న, అదేవిధంగా ఇప్పుడు మల్లన్న గారు కూడా వెళ్ళారు వేరే మీటింగ్ ఉండే. హరికృష్ణ గౌడ్ గారు, శంకర్ గౌడ్ గారు ముగింపు ఇంత మంచి సమావేశాన్ని అంకురార్పణ చేసి బీసీ జనాల కోసం, ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటి కష్టాలను పార్టీ అన్ని ఎదిరించి ముందుకొచ్చిన పెద్దలందరూ, హనుమంతరావు గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ,